హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చీకటి చెంత. హైదరాబాదులో మూసుకు వచ్చే వానల సాయంత్రం వేద తన క్లినిక్ నుండి ఇంటికి తిరిగి వస్తుంది. రాత్రి 8 గంటలు. టెలిఫోన్ మోగుతుంది. వేద, నువ్వు వస్తున్నావా? అసాధారణంగా ఉంది ఆ స్వరం. ఆ స్వరం ఎవరిదో కాదు, వేద బాల్య స్నేహితురాలు రక్షిత. వేద వెంటనే కారు ఎక్కి బంజారా హిల్స్లోని రక్షిత ఇంటికి చేరుకుంది. అక్కడ ఆమె చూసింది ఒక పురాతన బొమ్మ గాజు బాక్సులో చిన్నపాటి నవ్వుతో నిలబడి ఉంది. బొమ్మ చూపు నేరుగా ఆమెను చూసింది. ఇది నాకు ప్యారిస్లోని ఒక ఎగ్జిబిషన్లో దొరికింది అంటుంది రక్షిత. కానీ రాత్రివేళ అది కదులుతుందని అనిపిస్తుంది. వేద బొమ్మను గమనిస్తుంది. ముఖంలో మార్పులొస్తున్నాయి. నవ్వు గాఢమవుతుంది. కళ్ళు లోతుగా కనిపిస్తున్నాయి. ఒక భీకరమైన మౌనం చుట్టూ అలుముకుంది. మరుసటి రోజు రక్షిత ఇంటి గదిలో భయంకరమైన రక్తపు గీతలు కనిపించాయి. ఆమె చెప్పిన ప్రకారం ఆ బొమ్మ నాతో మాట్లాడుతుంది. రాత్రి 3:17 రక్షిత ఇంటి సీసీటీవీ రికార్డ్ కెమెరాలో ఒక దృశ్యం. రక్షిత పడుకున్న గదిలోని షెల్ఫ్పై ఉన్న బొమ్మ ఒక్కసారిగా ముందుకు ఒరిగి నేలపై పడుతుంది. ఆ తర్వాత 7 నిమిషాలు మొత్తం బ్లాక్ అవుతుంది. కెమెరా పనిచేయదు. ఆ సమయంలో రక్షిత గట్టిగా కేక వేస్తుంది. వేద ఆ ఫుటేజ్ను చూసి తలదించుకుంది. ఆమె ఇది హాలుజినేషన్ కాదని అర్థం చేసుకుంది. ఇది అథీరియల్ ప్రెజెన్స్, శరీరం లేని చైతన్యం. వేద ఆ బొమ్మను పరిశీలిస్తూ దాని అడుగున ఒక శిల్పి నకిలీ ముద్ర గమనించింది. మేసన్ డి లూన్, ప్యారిస్, 1902. ఆ పేరు గూగుల్ చేసింది. ఫలితం లభించదు. కానీ పురాతన పుస్తకాలు సంచుల్లో ఆమెకి ఒక లైన్ దొరికింది. 1902లో ప్యారిస్లో ఒక చిన్న బాలిక ఎలోయిస్ ను శిల్పకారుడు బొమ్మగా మార్చేశాడనే అపోహలు ఉన్నాయి. వేద ఒళ్ళు ఒక్కసారిగా వణికింది. ఒక మనిషిని బొమ్మగా మార్చిన కథ. ఇది కేవలం కథ కాదు, ఎలోయిస్ అదే పేరు రక్షిత ఇంట్లో బొమ్మ వెనక చెక్కబడి ఉంది. వేద నిద్రపోతుంటే వాతావరణం మారుతుంది. గదిలోకి చల్లదనం, చనిపోయిన శరీరం వాసన వస్తుంది. కిటికీ తెరలు కదులుతున్నాయి. బొమ్మ గాజు బాక్స్లో లేకుండా బెడ్ పై ఉంది. వేద, ఒక చిన్నపాటి బాలిక స్వరం. అది బయట నుండి కాదు, ఆమె తల లోపల. ఆమె మానసిక వైద్యురాలు అయినా ఇది మానసిక భ్రమ కాదు అని ఆమెకి తెలుసు. బొమ్మ ఒక్క చైతన్యంగా మారిపోయింది. ఇది భావోద్వేగాలను పిలుస్తుంది. డిప్రెషన్, లోన్లీనెస్, బాధ. బార్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడే చిన్నారి ఎలోయిస్ శిల్పకారుడి దెయ్యాధిపత్యంతో బలై బొమ్మగా మలచబడింది. వేద నిద్ర లేచే సమయానికి గదిలో ఆమె చిన్నప్పటి ఫోటో చింపబడి ఉంది. దానిపై రక్తంతో రాసిన మాట, నిన్ను వదలలేను. వేద ఆ బొమ్మను పరిశీలిస్తూనే తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటుంది. ఆమె ఆలోచనలోకి మళ్ళింది. 1999లోని ఒక గ్రామం తిమ్మాపురం. అక్కడ వేద చిన్నతనంలో ఒక ఫ్రెంచ్ కుటుంబం వచ్చిన విషయం గుర్తుపడుతుంది. వాళ్ళ కూతురు చిన్నారి, తెల్లటి చర్మం, పేరు ఎలోయిస్.
ఆమెను పిల్లలు ఆటలో ఒంటరిగా వదిలేసేవారు. ఆ సమయంలో వేద చిన్న వయసులో ఒక చిన్న అక్కసుతో ఎల్లోయిస్కి ఆ బొమ్మను తీసేసి తానే దాచుకుంది. ఆ బొమ్మ ఇప్పుడు తిరిగి వచ్చిందా? ఆ రాజు రాత్రి 1:42 వేదకు రక్షిత నుండి మెసేజ్ వస్తుంది. దయచేసి త్వరగా రా, ఇది గదిలోకి వచ్చింది. వేద కారు నడిపి వెళ్ళింది. ఇంటి లోపల ప్రవేశించినప్పుడు రక్తపు వాసన గాఢంగా ఉంది. బెడ్పై రక్షిత ఉంది. ఆమె కళ్ళు తొడిపాటిలాగా మారిపోతున్నాయి. పెదాలపై రక్తపు గీతలు. చేతిలో మాత్రం ఆ బొమ్మ ఉంది. గాజు బాక్స్ పూర్తిగా విరిగిపోయి చిన్న చిన్న ముక్కలుగా పడిపోయింది. గదిలో గోడపై రక్తంతో రాసి ఉంది, ఇప్పుడు నీవు ఒంటరిగా లేవు. రాత్రిపూట రక్షితను ఆస్పత్రికి తీసుకెళ్లిన వేద పోలీసులు విచారణ మొదలు పెడతారు. మరణానికి కారణం అనుమానాస్పద ఊపిరితిత్తుల బిగుదల. కానీ గాయాలేమీ లేవు. వేదకు ఒక అనుమానం కలుగుతుంది. బొమ్మ వాస్తవానికి శరీరంగా మారిపోతుందా? ఆమె తన మానసిక ఆస్పత్రి క్లినిక్లో హిప్నోథెరపీ పద్ధతుల ద్వారా ఒక ప్లాన్ తయారు చేసింది. నేను నా భయాన్ని చూడాలి, గతం నుంచి పారిపోవటం కాదు, బొమ్మను తానే మాట్లాడేలా చెయ్యాలి. వేద రాత్రిపూట బొమ్మను తన క్లినిక్లో బ్లాక్ రూమ్లో ఉంచి దీర్ఘ ధ్యాన స్థితిలోకి వెళ్తుంది. గాఢమైన నిశ్శబ్దం. ఒక్కసారి మాత్రమే చిన్న గాత్రంతో ఒక మాట వస్తుంది. వేద, నన్ను ఎత్తుకొని పాడిన పాట మర్చిపోయావా? వేద తన క్లినిక్లో బొమ్మను 2 రోజులు ఉంచింది. కానీ ఆ 2వ రోజులో బొమ్మలో మార్పులు కనిపించటం మొదలయ్యాయి. వెన్నుముక్క వంగినట్టుగా కనిపిస్తుంది. చేతులు కాస్త పొడవుగా మారిపోయాయి. ఒక రాత్రి గదిలో కెమెరా క్యాప్చర్ చేసింది. బొమ్మ అడుగు కదలికలో నేలపై నెమ్మదిగా నడిచింది. కానీ ఆమె శరీరం ఇంకా తడి మట్టి లాంటి రూపంలో ఉంది. వేద అరుస్తుంది, ఎల్లోయిస్ ఆగు, ఇది ప్రేమ కాదు, ఇది పీడ. బొమ్మ తిరిగి చూసింది. ఇప్పుడు ముఖం బొమ్మది కాదు, చిన్నారి ముఖంపై వృద్ధురాలిలా బాధాభరితమైన కన్నులు. వేద మానసికంగా విచ్ఛిన్నమవుతుంది. ఆమె తన నిద్రలో తాకే కళ్ళల్లో ఎల్లోయిస్ను చూసింది. చిన్న పాట వినిపిస్తుంది. అది వేద చిన్నతనంలో ఎల్లోయిస్కి పాడిన లాలిపాట. నిద్రపోమ్మా చిన్నదానా, నీకై రారా దేవతలు. ఆమె వెలుగులోకి వస్తుంది. కంటి ముందు రక్తపు అక్షరాలు గోడపై. నీవు నన్ను దాచావు, ఇప్పుడు నేను నిన్ను దాచుతాను. 3 రోజులకు శరీరం పూర్తిగా ఏర్పడుతుంది. ఇది పిల్లవాడిలా కనిపిస్తుంది. కానీ కళ్ళు నేలను తాకవు. బొమ్మ ఇంక బొమ్మ కాదు, ఇది ఒక పర్మనెంట్ ఫిజికల్ ఫామ్లోకి వచ్చిన ఆత్మ. ఇది తిరిగి ఎల్లోయిస్ కాదు, ఇది ఆమె వేదన, కోపం, నిరాకరణానికి అవతారం. వేద చివరిసారిగా ఎల్లోయిస్ని ఒక పెద్ద యజ్ఞంలో ఎదుర్కొంటోంది. తాను చేసిన తప్పుకు క్షమాపణ చెబుతుంది. కానీ దానిలో సరిపోదు. బొమ్మ మాట రూపంలో కాదు, జ్ఞాపకాల రూపంలో దాడి చేసింది. వేద తల్లి స్వరంతో, మృదుల పలుకులతో తను చిన్నతనంలోని ఒంటరితనాన్ని చూపిస్తుంది. వేద చెబుతుంది, చెయ్యని పాపానికి శిక్ష ఎందుకు? ఎల్లోయిస్ నిశ్శబ్దంగా నిలబడిన తర్వాత చెబుతుంది, నీవు నన్ను దాచలేదు, నీవు నన్ను మరచిపోయావు, అదే నా మరణం. వేద ఎల్లోయిస్ ఆత్మకు శాంతి ఇచ్చేందుకు ఆమెకు అసలు గుర్తుగా ఉన్న బొమ్మను తిరిగి అందిస్తుంది.
చివరిసారిగా ఒక పాట పాడుతుంది. ఆ పాట ఆత్మను వెలిగిస్తుంది. అది ఒక్కసారిగా వెలుగుతో నిండిపోతుంది. ఎల్లోయిస్ కనుమరుగైపోతుంది. గడియారం మళ్ళీ పనిచేయటం మొదలవుతుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎల్లోయిస్ కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.